ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని టెక్ న్యూసెస్ అనే వాటిని తెలుసుకుందాం. సో ఇది నా ఫస్ట్ టెక్ న్యూస్ వీడియో. దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజు మనం కొన్ని టెక్ న్యూసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి షేరిట్ అనేది మనకి వరల్డ్ వైడ్గా 1 బిలియన్ యూజర్స్ని పొందింది. సో 1 బిలియన్ యూజర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు మొబైల్స్లో. 1 బిలియన్ అంటే మన ఇండియన్ నెంబర్స్ ప్రకారం 100 కోట్ల మంది షేర్ యాప్ని యూజ్ చేస్తున్నారు. సో మన ఇండియాకి వచ్చేసరికి ఇది 300 బిలియన్ వరకు ఉంది. 300 బిలియన్స్ అంటే మన ఇండియన్ నెంబర్స్ ప్రకారం 30 crores వరకు దీన్ని మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. అండ్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి మనకి జూలై 24 నుంచి జూలై 26 వరకు, అంటే ఈ మంత్ 24 నుంచి 26 వరకు మనకి ఫ్లిప్కార్ట్లో గ్యాజెట్స్ అనేవి తక్కువలో దొరుకుతున్నాయి. సో గ్యాజెట్ సేల్స్ అని ఫ్లిప్కార్ట్ పెట్టింది. గ్యాజెట్స్ అనేది కొనుక్కోవాలనుకున్న వారికి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోండి. అలాగే మనకి భీమ్ యాప్ అనేది 16 మిలియన్ డౌన్లోడ్స్ని క్రాస్ చేసింది. అలాగే ఈ భీమ్ యాప్ అనే దాన్ని 4 మిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మనకి ఎన్పిసిఐ తెలియజేసింది. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలాగే మనకి భీమ్ యాప్ అనేది అప్డేట్ అవబోతుంది. అలాగే మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టెలిగ్రామ్ అనే యాప్ అప్డేట్ అవబోతుంది. టెలిగ్రామ్ యాప్లో ఇప్పుడు వచ్చే అప్డేట్స్ ఏంటంటే ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే వీడియోస్ని, ఇమేజ్ని సెల్ఫ్ డిస్ట్రక్టెడ్ మెసేజ్గా పంపించవచ్చు. సెల్ఫ్ డిస్ట్రక్టెడ్ మెసేజ్ అంటే మనం పంపించిన మెసేజ్ కొంత సమయం తర్వాత డిలీట్ అయ్యే విధంగా పెట్టుకుని పంపించవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి HTC U11 అనేది మనకి ఎన్నాళ్ళు బ్లాక్ సర్వర్లో దొరికేది, ఇప్పుడు మనకి బ్లూ వేరియంట్లో దొరుకుతుంది. సో ఈ విషయాన్ని మనకి HTC తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఈ మొబైల్ అనేది మనకి అమెజాన్లో 51,990 రూపాయలు దొరుకుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి మనకి లైఫ్ C459 మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది మనకి మార్ష్మెల్ 6.1తో రన్ అవుతుంది. అలాగే ఇది మనకి డ్యూయల్ సిమ్ సపోర్టెడ్. అలాగే మనకి ఇందులో 4.5 ఇంచెస్ స్క్రీను, అలాగే మన స్క్రీన్ పిక్సెల్స్ వచ్చేసరికి 480x854 పిక్సెల్స్. ఇది మనకి 4G LTE సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 1.3 GHz క్లాక్ స్పీడు. అలాగే మన ప్రొసెసర్ వచ్చేసరికి క్వడ్ కోర్ స్నాప్డ్రాగన్ 210 ప్రొసెసరు. అలాగే మనకి ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 1 GB ర్యాము. అలాగే మనకి ఇందులో ఎడ్రినో 304 GPU కూడా ఉంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 8 GB ఇంటర్నల్ స్టోరేజ్. మనకి ఈ మొబైల్లో మైక్రో SD స్లాట్ కూడా ఉంది. అలాగే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా. అలాగే మనకి 6x ఆప్టికల్ జూమ్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది 2000 mAh బ్యాటరీతో వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.